వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఇక్కడ నేను ఒక కప్పు మొలకలు తీసుకున్నాను అనమాట, పెసర్లు. అలాగే కట్ చేసి పెట్టిన క్యాబేజ్, సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్స్, క్యాప్సికమ్ అండ్ మెంతి కూర, అలాగే పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర, అలాగే దోసకాయ అండ్ హాఫ్ లెమన్, 2 చిన్న సైజ్ టమాటాలు అండ్ టేస్ట్కి తగినంత సాల్ట్, జీరా పౌడర్ అండ్ ఇది రోస్టెడ్ జీరా పౌడర్, కొద్దిగా కారం, కొద్దిగా పెప్పర్ పౌడర్. ఇప్పుడు నేను పచ్చిమిర్చిని ఇలా కచ్చాపచ్చగా దంచుకుంటున్నాను. ఒకవేళ మీరు డైరెక్ట్గా తినగలిగితే అలాగే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా దంచి పెట్టుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో మొలకెత్తిన పెసల్ని తీసుకున్నాను. ఇక్కడ మీరు పెసలు ఒకటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అన్నీ మిక్స్ లాగా తీసుకోవచ్చు. అంటే కొన్ని అలసందలు, పెసలు, పల్లీలు ఇలా మీ ఇష్టానికి తగినట్టు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు క్యాబేజ్ తురుముని, అలాగే ఆనియన్స్ని, అలాగే మెంతి కూరని అస్సలు స్కిప్ చేయొద్దు, చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ క్యాప్సికమ్ తురుము, అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన దోసకాయలు అండ్ కొత్తిమీర తురుముని, ఫైనల్గా 2 టమాటాలని అండ్ పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేశాను అనమాట. అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్, జీరా పౌడర్, రోస్టెడ్ జీరా పౌడర్, కొద్దిగా కారం అండ్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేశాను. క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఆ రోజు క్యారెట్ లేదు కాబట్టి నేను యాడ్ చేయలేదన్నమాట. అండ్ ఫైనల్గా హాఫ్ లెమన్ యాడ్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ చాట్ మసాలాను కూడా యాడ్ చేయొచ్చు, బట్ నేను హెల్తీగా ప్రిపేర్ చేయాలనుకున్నా కాబట్టి చాట్ని కూడా యాడ్ చేయలేదు. మీకు కావాలంటే చాట్ మసాలా యాడ్ చేస్తే ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. అండ్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసిన తర్వాత అవి హెల్తీగా బ్రేక్ఫాస్ట్కి మనకు చాలా బాగుంటుంది. హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఇలా హెల్తీగా ట్రై చేయొచ్చు అనమాట. అండ్ చాలా ఈజీ కూడా. సన్నగా అవ్వాలి, అట్ ద సేమ్ టైం కడుపు నిండా ఉండాలి అంటే ఇలాంటివి ట్రై చేయాలి. ఇది తింటే మనకు ఆకలి అనేది అస్సలు వేయదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్నామంటే ఆఫ్టర్నూన్ దాకా ఆకలి వేయదనమాట. సో ఇలాంటివి తప్పకుండా ట్రై చేయండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.